గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సప్రశ్రయంగా భక్తలోకానికి సమర్పిస్తున్నటువంటి అన్నమయ్య సందేశామృతము. తాళపాక అన్నమాచారుల వారు దేవదేవుడు అనంత లీలా విభూతికి నిలయుడు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని 32,000 సంకీర్తనలలో వర్ణించినటువంటి మహానుభావుడు, పదకవితా పితామహుడు, ద్రవిడాగమ సార్వభౌముడు. ఈ సృష్టిలో ఉత్తమోత్తమ జన్మగా ప్రశంసింపబడుతున్నటువంటి మానవ జన్మ సఫలీకృతం కావాలంటే ప్రతి మానవుడు కూడా మంచి ఆలోచన చేయాలి, సంస్కారం కలిగి ఉండాలి. అటువంటి సంస్కారాన్ని, ఆత్మబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని అలవరుచుకోవాలంటే మనం మంచి వాంగ్మయాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి. అన్నమయ్య ప్రబోధించినటువంటి వాంగ్మయం అంతా కూడా మానవుని అంతరంగాన్ని బాగా సంస్కరించడానికి ఉపకరించే గొప్ప వాంగ్మయం. శ్రీనివాస పాదాంభోజ చిన్మరంద పాన కైంకర్య ధుర్య శుంభత్ ప్రగేయ అనుపమోజ్వల పద కవిత్వాగ్ని ధాయ్య ఆర్ష వాంగ్మయ శయ్య శ్రీ అన్నమయ్య. అటువంటి ఆర్ష వాంగ్మయాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త తాళ్లపాక అన్నమాచారుల వారు. మనల్ని మనం సంస్కరించుకోవాలంటే శ్రీమద్ రామాయణం చదవాలి, భాగవతం చదవాలి, మహాభారతం చదవాలి, అష్టాదశ పురాణాలు చదవాలి. కానీ అన్నమయ్య సంకీర్తన వాంగ్మయాన్ని అధ్యయనం చేశామంటే ఇవన్నీ కూడా అధ్యయనం చేసినట్టే. ఎందుకంటే సకల వేద సారాంశాన్ని, సకల వాంగ్మయ సారాంశాన్ని సంకీర్తనలుగా సంతరించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లీలా విభూతితో సమన్వయించి మనకు ప్రబోధం చేసినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అటువంటి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన సంగీతము ఈరోజు భక్తలోకానికి ఆనంద పారవస్యం కలిగించే రీతిలో ఆలాపన చేయబోతున్నటువంటి గొప్ప కళాకారిణి శ్రీమతి చిన్నమ్మదేవి. ఈమె తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టులో అన్నమయ్య సంకీర్తనలపై ప్రత్యేక శిక్షణ పొంది బాలకృష్ణ ప్రసాద్ వంటి మహనీయుల యొక్క అధ్యయనంలో, వారి యొక్క ప్రబోధంలో ఎన్నో నేర్చుకున్నటువంటి గొప్ప కళాకారిణి, వినయశీలి. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఆమె సేవలు అందిస్తూ ఉన్నారు. దేవదేవుని కైంకర్యంలోనే ఉన్నారు, అన్నమయ్య కైంకర్యంలోనే ఉన్నారు. ఆ కళాకారిణి తమ యొక్క మధురాతి మధురమైనటువంటి గాత్ర విన్యాసంతో ఈరోజు ఎటువంటి సుందర సుకుమార సంకీర్తనతో భక్తలోక ముందుకు రానున్నారో ఆ సంకీర్తన ఆలపించవలసిందిగా నేను ఆమెను కోరుతున్నాను. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. 1,00,00,000 గుణితం బగు మార్గములుండగ ప్రయాస పడనేలా. 1,00,00,000 గుణితం బగు మార్గములుండగ ప్రయాస పడనేలా.
త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనక బిందు యమునా గయాది ముఖ్య క్షేత్రంబుల సంతతం. తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనక బిందు యమునా గయాది ముఖ్య క్షేత్రంబుల సంతతం. దినకర సోమగ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను తానే సిద్ధించును ఊరగే దౌవులు తిరుగగ మరియేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. హరి అను రెండక్షరములు నుడివిన అఖిల వేదములు మంత్రములు. హరి అను రెండక్షరములు నుడివిన అఖిల వేదములు మంత్రములు. గరిమ ధర్మ శాస్త్ర పురాణాదులు క్రమమున చదివిన పుణ్యములు. గరిమ ధర్మ శాస్త్ర పురాణాదులు క్రమమున చదివిన పుణ్యములు. పరమతపోయోగంబులు మొదలగు బహు సాధనముల సారంబు. పరమతపోయోగంబులు మొదలగు బహు సాధనముల సారంబు. పరిపక్వంపై ఫలించంగ బట్ట బయలు వెదకగనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. 1 కోటి గుణితం బగు మార్గము నుండగ ప్రయాస పడనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మ్రొక్కిన మాత్రము లోపలనే. మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మ్రొక్కిన మాత్రము లోపలనే. పదిలపు షోడశ దానయాగములు పంచ మహాయజ్ఞములు. పదిలపు షోడశ దానయాగములు పంచ మహాయజ్ఞములు. వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడా పలుమారు. వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు. మది మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును,
లోకం మెచ్చును. 1,000,000 గుణితం బగు మార్గము నుండగ ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. అత్యద్భుతమైనటువంటి వాంగ్మయ సందేశం కలిగినటువంటి సంకీర్తన ఎంపిక చేసుకున్నారు చిన్నమ్మదేవి గారు. ఈ సంకీర్తనలో తాళ్లపాక అన్నమాచార్య వారు ప్రతిపాదించినటువంటి ప్రధానమైనటువంటి భక్తి సందేశం ఏమిటంటే, మానవునికి ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరగాలనే చాపల్యం ఉంటుంది. ఫలానా పుణ్యక్షేత్రానికి పోతే ఆ పుణ్యం వస్తుంది, ఫలానా పుణ్యక్షేత్రంలో యజ్ఞం చేస్తే ఈ పుణ్యం వస్తుంది, పంచయజ్ఞాలు ఏదో యజ్ఞాలు చేయాలని తపన, అనేక తీర్థాలు సేవించాలని తపన ఉంటుంది. కానీ వెంకటపతి నామాన్ని, దేవదేవుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క పవిత్ర నామధేయాన్ని, గుణనామ సంకీర్తనాన్ని, కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం, పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నామధేయాన్ని హరి అని కానీ, గోవింద అని కానీ, పరమేశ్వర అని కానీ, నారాయణ అని కానీ ఏ నామధేయాన్ని మనం త్రికరణ శుద్ధిగా స్మరించుకుంటే ఆ త్రికరణ శుద్ధి మనకు 1,000,000 గుణితంబుగా, ఒకసారి స్మరించినటువంటి నామధేయము 1,000,000 సార్లు ఫలించిన ఫలితం కలుగుతుంది అంటాడు అన్నమాచార్య వారు. త్రికరణ శుద్ధి ముఖ్యం. మనస వాచ కర్మణ, మనస వాచ కర్మణ ఒకటై త్రివేణీ సంగమములాగా ఏకాగ్రత బంధురమైనటువంటి చిత్తవృత్తితో, యోగభావనతో, కర్మయోగమైన, భక్తి యోగమైన, జ్ఞానయోగమైన మీరు ఏ యోగాన్ని అనుసరించినా కానీ, అన్నమాచార్య వారు ఇంకా ఎన్నో యోగాలు పేర్కొంటాడు, సంసార యోగము అంటారు. అటువంటి ఎన్ని యోగాలు ఆచరించినా కానీ యోగ కర్మసు కౌశలం అని పరమాత్మ చెప్పినట్టుగా త్రికరణ శుద్ధి చాలా ముఖ్యము. అటువంటి త్రికరణ శుద్ధి లేకుండా మీరు ఎన్నిసార్లు నామస్మరణ చేసినా కానీ అది లాభం లేదు. మనం ఒక శ్లోకం స్మరించామనుకోండి, ఆ శ్లోకం స్మరించినప్పుడు సంప్రదాయజ్ఞులు, బాగా గురుకులంలో అధ్యయనం చేసినటువంటి ఆచార్య పురుషులు చెప్పిన అంశం ఏమిటంటే అక్షర ధారణ చేయాలి, ప్రతి అక్షరాన్ని ధారణ చేయాలి. రెండో పర్యాయం శబ్దధారణ చేయాలి, ప్రతి శబ్దాన్ని వివేచనం చేసుకోవాలి. మూడో పర్యాయం సమాహార ధారణ చేయాలి, అంటే పాదాన్ని ఏ పాదానికి ఆ పదం అర్థధారణ చేయాలి. ఆ శ్లోకంలో ప్రతిపాదించినటువంటి దృశ్యం ఒకటి ఉంటుంది, పరమాత్మకు సంబంధించినటువంటి సాక్షాత్కార దృశ్యమో ఏదో ఉంటుంది, ఆ దృశ్యధారణ చేయాలి. ఇవన్నీ చేస్తేనే త్రికరణ శుద్ధిగా చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ త్రికరణ శుద్ధి ముఖ్యము అని అన్నమాచార్య వారు ప్రబోధిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ సంకీర్తనలో ఉన్నటువంటి సారాంశాన్ని, సందేశాన్ని వివేచనం చేసి మంచి ప్రశ్నావళితో మనతో మన భావజాలాన్ని పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయులు, సోదరతుల్యులు గౌరుపెద్ది శంకర భగవాన్ గారు, గౌరుపెద్ది వెంకట శంకర భగవాన్ గారు, వారు సుగృహీత నామధేయులు, వారి పితృదేవులు శ్రీ గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారు. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, అన్నమాచార్య సంకీర్తన సంపుటాలని సింహభాగం వెలయించినటువంటి, పరిష్కరించినటువంటి గొప్ప సాహితీవేత్త. వారి కుమారులు వీరు. ఎటువంటి ప్రశ్నల పరంపరతో ఇచ్చేశారో వారి యొక్క ఆ సంభాషణ కూడా మనం విందాం, వారి యొక్క స్పందన కూడా మనం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ పరబ్రహ్మ రసతుందిల మానసం అధ్యాత్మ విద్యా మర్మజ్ఞం అన్నమార్యం నమామ్యహం. ఇది మా తండ్రి గారు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు రచించినటువంటి శ్లోకం. వారు ప్రతి పీఠిక మొదలు అన్నమాచార్య స్తుతితోనే మొదలు పెడతారు. ఈ నాకు సంభవించిన ఈ అవకాశంలో నా ప్రశస్తి కూడా అన్నమాచార్య గురించి వినిపించాలని నా విన్నపం. పదముల విభక్తి పథములు విదిత మహిత నందకాంక్ష విదశుడు విద్యా విదుడు
అన్నమాఖ్యుండు ఇలా పద కవితలనది అనంగా వైభవముందెన్. పద కవితల నిధి అనంగా, పద కవితల నిధి అనంగా వైభవముందెన్. చాలా బాగా సెలవిచ్చారు. ఆ తండ్రికి వారసులు అనిపించుకున్నారు. మంచి కందపద్యంతో మీరు ముందుకు వచ్చారు. మీరు అన్నట్టు విదిత మహిత నందకాంశ విశదుడు ఆ అన్నమాచార్య వారు. ఈనాడు శ్రీమతి చిన్నమ్మదేవి గారు వినిపించిన కీర్తనలో చాలా మంచి సందేశం కలిగి ఉన్నది. ఇందులో శుద్ధి అన్న పదానికి చాలా ప్రాధాన్యత ఉందని నా అభిప్రాయం. శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో క్షేత్రజ్ఞ యోగంలో శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ అని చెప్పటం జరిగింది. అంటే శుద్ధత్వం. అలాగే త్రికరణము అంటే మీరు సెలవిచ్చినట్లు మనసా వాచ కర్మణ చేసే పనులు అన్నిటిలోనూ ఈ శుద్ధత్వం ఉండాలా అని చెప్పి వారి అభిమతం. జ్ఞాన సాధన లక్షణాలలో ఇవి ఒక శౌచం అనేది చాలా ముఖ్యమైనదిగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పటం జరిగింది. సృష్టిలో ప్రతి జీవి కర్మలను చేయటం తప్పనిసరి. కాకపోతే ఆ కర్మలను శుద్ధత్వంతో మనసా వాచా కర్మ శుద్ధం చేయటం అనేది చాలా ముఖ్యము, ప్రధానమని అన్నమాచార్య చాలా చోట్ల తన కీర్తనలో చూపించి ఉన్నాడు. అన్నమాచార్య వారి పదములు భగవద్గీతకు శంకర భగవత్పాదులు రాసిన భాష్యము ఇవి రెండు కూడా దాదాపు సరితూగినట్టుగానే నాకు తోచుతున్నది. ఎందుకంటే వారు కూడా ఆత్మశుద్ధి గురించి చాలా చెప్పటం జరిగింది. భగవద్గీతలో కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వా ఆత్మశుద్ధయే. యోగులు వారు చేసే కర్మలలో ఆత్మశుద్ధితోనే కాయేన మనసా వాచా చేస్తుంటారు అని చెప్పి శంకర భగవత్పాదులు నొక్కి వక్కాయించింది. అదే మన అన్నమాచార్యుల వారు కూడా ఈ త్రికరణ శుద్ధిగా అని చెప్పే పదంలో నేను అన్వయించుకుంటున్నాను. మీరు సూచించినట్టుగా శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఆ శౌచము ఇంకా అనేక సందర్భాల్లో కూడా వారు ప్రబోధించి ఉన్నారు. అలాగే భగవద్ రామానుజుల వారు కూడా తన రచనల్లో సేముషీ భక్తి రూప అన్నారు స్పష్టంగా. పరమాత్మ నాకు నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించు. ఎంత విజ్ఞానం కలిగినా కానీ అహంకారాది మనోవికారాలు మనసులో ప్రవేశించకుండా నేను ఇంత మహాపండితుడిని అనే భావన లేకుండా శరణాగతితో కూడినటువంటి భక్తి యోగాన్ని కూడా నాకు ప్రసాదించు అని. కాబట్టి శంకరాచార్యుల వారు చెప్పిన అంశాలు కానీ, భగవద్ రామానుజుల వారు చెప్పిన అంశాలు కానీ, శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకించి చెప్పాడు కదా, ప్రతి జీవునికి మలిన మనస్సు ఉంటుంది, శుద్ధ మనస్సు ఉంటుంది. మలిన మనస్సు నిర్మూలిస్తూ రావాలి జీవుడు, శుద్ధ మనస్సును పెంచుకుంటూ రావాలి. మీరు ఆ అంశాన్నే నొక్కి వక్కాణించారు, ప్రశంసనీయమైనటువంటి అంశం అది. అందులో మీ పద్యంలో కూడా మీరు విదిత మహిత నందకాంశ అంటే ఆ దేవదేవుని యొక్క ఖడ్గము ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనటువంటి వాగ్ధార, వాక్ ప్రవాహము అన్నమయ్య కవితల్లో ఉంటుంది, అన్నమయ్య సందేశంలో ఉంటుంది. హెచ్చరించినట్టుగా కూడా చెప్తాడు అన్నమాచార్యుల వారు. కాబట్టి పదములవి భక్తి పదములు, భక్తి మార్గాన్నే బోధిస్తున్నాయి. మనం జీవితంలో ఏ మార్గంలో నడవాలో ఆ మార్గాన్నే ప్రబోధిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ అంశం కూడా చాలా మహత్తరమైనటువంటి అంశం అది. అందులోనూ ఆ పల్లవి త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు అని. పైగా ఆ పల్లవిలో చెప్పినటువంటి భావాన్ని అన్నమాచార్యుల వారు కొనసాగిస్తూ 1 కోటి గుణితంబగు ఫలితాలు ఇస్తున్నాడు పరమాత్మ. మనం అప్రయత్నంగా పరమాత్మను ధ్యానం చేసినా స్మరించుకున్నా అవి ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహాజ్ఞాధ్వ వారంతా కూడా ఏ మనోనైశ్చల్యంతో అంటే త్రికరణ శుద్ధితో అన్నమయ్య చెప్పినట్టుగా ఆ సంకీర్తన కైంకర్యం చేశారో, ఆ దేవదేవుని ఆశ్రయించారో మనం కూడా అలా ఆశ్రయించాలి అని. మీరేదో పుణ్యక్షేత్రాలు తిరగాలనే చాపల్యం ఉంది. బ్రహ్మవేత్త పురాణంలో కూడా చెప్పారు, ప్రహ్లాదుడే పేర్కొన్నాడు, హరినామస్మరణంలో ఉన్నటువంటి కైంకర్యము, ఆ మాధుర్యము, హరి అనే 2 అక్షరాలు చెప్తే చాలు
సగంగా సగయా సేతు సకాశీ సచ పుష్కరం. ఇన్ని క్షేత్రాలు తిరిగినటువంటి ఫలితం మనకు ఒక్క హరి అంటే చాలా వచ్చేస్తుంది అని చెప్పారు బ్రహ్మవైవర్త పురాణంలో. ఆ బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొన్న అంశాలు అన్నమాచార్యుల వారు సకల పురాణ వాంగ్మయాన్ని శోధించాడు కాబట్టి, సకల వేదవాంగ్మయాన్ని శోధించాడు కాబట్టి, ఆయా చోట్లలో ఉండే మర్మాలన్నీ సేకరించి అలతి పదాలతో భక్తలోకానికి అందించారు ఆ మహానుభావుడు. ఆ 1 కోటి గుణితంబగు ఆ పాదాన్ని మరొక్కసారి ఆలపించమ్మా దాము. 1 కోటి గుణితంబగు మార్గములుంటగ ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. ప్రయాస పడవలసిన పని లేదు జీవులు అంటే. మనం కష్టపడుతున్నాం అనుకుంటాం, ఇష్టపడి కష్టపడాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఇష్టపడి కష్టపడినప్పుడు మనకు ఆ కష్టం తెలియదు. అందులోనూ ఆ దేవదేవుని యొక్క అనంత మహత్వ విలసితమైనటువంటి గుణనామ సంకీర్తనం చేస్తూ ఉంటే ఆ పారవస్యంలో భక్తుడు భాగవతుడు మునకలు వేస్తూ ఉన్నప్పుడు హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిని వెలుగొందు. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమై ఉండదు, అయోగ్య దుర్మరిణవత్ కాకోల గర్తాకృతి అని పోతన గారు కూడా ఇదే భావాన్ని చెప్పారు. శంకర భగవత్పాదుల వారు కూడా ఇదే భావాన్ని చెప్పున్నారు. భగవద్ రామానుజుల వారు ఇదే ప్రబోధించి ఉన్నారు. అలా ఆచార్య పురుషులు మహర్షులు మనకేం ప్రబోధించారో అది అన్నమాచార్యుల వారు చూడండి 1 కోటి గుణితంబగు. అసలు ప్రయాసపడాల్సిన పని లేదు, హరి హరి అని స్మరిస్తే చాలు. సకలాఘంబులకు పరిహరణంబు హరిస్మరణంబు అని మరొక మహాకవి చెప్పాడు. వెంకటపతి అన్నా, శ్రీనివాస అన్నా, ఆ దేవదేవుని నామధేయాలలో ఏది తలచుకున్నా కానీ ఆ స్మరణ ఎంతో మనల్ని కృతార్థులను చేస్తుంది, ఉన్నతులను చేస్తుంది అని అన్నమయ్య ప్రబోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత సులభమైనటువంటి మార్గం ఉండగా, భక్త సులభుడైనటువంటి ఆ పరమాత్మ మనకు చేరువలో ఉండగా ప్రయాసపడాల్సిన పని ఉంది. అదే మీ వ్యాఖ్యానంలో మీరు కూడా మీ స్పందనలో మీరు చెప్పారు. ఇంకొకటి మాట కూడా ఉన్నది, భగవంతుడు మనకు ఒక అవకాశం కూడా ఇచ్చారు. ఏంటంటే మనం అన్నీ వారికి సమర్పించుకుంటే, మనం అనుకున్నట్టుగా కాయేన మనసా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయితి సమర్పయామి. ఒకవేళ మనము మనసు నిలకడ లేకుండా కొన్ని వైదిక కర్మలు ఎవరన్నా చేస్తూ ఉంటే కూడా తుదకు వైదిక కర్మ శుభ అంతంలో మాత్రము ఈ శ్లోకాన్ని చెప్పుకొని మనం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మన్నించవయ్యా స్వామి. వైద్యో నారాయణో హరి అని కూడా అందుకే కదా పెద్దలు అన్నారు. అంటే మనం ఔషధం సేవించినా, సంకీర్తన అనే ఔషధం సేవించినా అది మన మనస్సును శుద్ధి చేస్తూ ఉంది. అంతఃశౌచము బహిశౌచము ఈ రెండూ మానవుడు పాటించాలి. మనం స్నానాదుల చేత మన శరీరాన్ని బాగా శుభ్రం చేసుకుంటున్నాం. ధ్యానయోగం చేత, భక్తి యోగం చేత, పవిత్ర కర్మయోగం చేత, పరమాత్మకు ఇష్టమైనటువంటి సత్కార్యములు కైంకర్యములు చేయడం చేత మన అంతరంగాన్ని ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అటువంటి ఆ అంతరంగాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో, త్రికరణ శుద్ధితో కూడినటువంటి పవిత్ర భావనతో భాగవతోత్తములు ఏ విధంగా శరణాగతి చేశారో ఆ మార్గాన్నే అన్నమాచార్యుల వారు మనకు ఈ సంకీర్తనలో ప్రబోధిస్తూ ఉన్నారు. అన్నమయ్య ఎన్ని పురాణాలు తిరిగినా, ఎన్ని వేదాలు శోధించినా, ఎంత ప్రబోధం చేసినా 3వ చరణంలో వెంకటపతి దగ్గరికి వస్తారు. ఆ వెంకటపతి స్మరణము అన్నది కలియుగ ప్రత్యక్ష దైవం. కన్నుల ఎదుటనే ఉన్నాడు ఆ పరమాత్మ మనకి. కాబట్టి ఆ పరమాత్మ సన్నిధిలోనే మనం ఉన్నట్టుగా భావించి అంతఃసన్నిధిం కల్పించుకొని అని కూడా అంటారు మహాకవులు. ఆ అంతఃసన్నిధి అన్నది చాలా ముఖ్యం. మన హృదయాన్నే ఒక దేవాలయంలాగా మనం పవిత్రంగా భావించి ఆ దేవాలయంలో పరమాత్మ కొలువున్నాడు అంతరంగంలో అని భావించి సేవించినప్పుడు త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకమును మెచ్చుంటే సమాజం కూడా మెచ్చుకుంటుంది. ఎందుకంటే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం కూడా జీవుని కర్తవ్యం.
కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి, మంచి పేరు ఆర్జించాలి. మంచి పనులు చేస్తూ ఉంటే మంచి పేరు వస్తుంది. కాబట్టి దుర్మార్గాలు చేసి దుర్మార్గాలు అపకీర్తి సంపాదించుకోవడం, ఒకవేళ ఆయన ఏదో పెద్ద పదవిలో ఉంటే కూడా ముఖప్రీతి కోసం ముందు పొగిడినా వెనక పోయి తిట్టుకుంటుంటారు. కాబట్టి అది త్రికరణ శుద్ధి కాదు. కాబట్టి భగవంతుడు ప్రశంసించే రీతిలో ఉండాలి. ఈ సమాజానికి కూడా మనం ప్రీతికరంగా పనులు చేయాలి. కాబట్టి అన్నమయ్య ఏనాడు మానవ సమాజాన్ని విస్మరించలేదు, లోకజ్ఞతను విస్మరించలేదు. ఈ లోకజ్ఞత, విజ్ఞత, విజ్ఞాన యోగాన్నంతా కూడా దేవదేవుని యొక్క మహత్వానికి, తత్వానికి సమన్వయం చెప్పినటువంటి ఈ సంకీర్తనలో ఉన్న వైభవాన్ని మనం తెలుసుకోగలిగాము. ఆ వైభవాన్ని, ఆ సారాంశాన్ని, సందేశాన్ని భక్తులంతా కూడా ఆచరణాత్మకంగా భావించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదారవింద మకరందం చేయవలసిందిగా నేను భక్తలోకాన్ని అర్థిస్తూ ఉన్నాను. అమ్మా, మీరు దయచేసి ఆ 3వ చరణం అది ఒకసారి మొదల శ్రీ వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలనే పదిలపు షోడశ దానయాగములు పంచ మహాయజ్ఞములు వదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి మరియేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. చాలా బాగా ఆలోచించారు. ఇక్కడ చేతులకి మొక్కితే చాలు ఇంకా ఏమీ అక్కర్లేదు అని వారు ఉద్ఘాటించారు. పంచమహాయజ్ఞాలు అంటే బ్రహ్మయజ్ఞం, వేదాలన్నీ చదువుకోవటం, దేవయజ్ఞం, దేవతలను పూజించటం, పితృయజ్ఞం, పితృదేవతలను పూజించటం, అతిథి యజ్ఞం, అతిథి దేవులందరినీ వచ్చిన వాళ్ళని ఆదరించి పూజించటం, వారికి సత్కార ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞాన విద్య విశేషత అని కూడా పరమాత్మ చెప్పాడు కదా. కాబట్టి సకల యజ్ఞములు ఆచరించిన ఫలితం కూడా ఒకసారి పరమాత్మకు చేయెత్తి మొక్కిన వెంటనే వస్తున్నది, ఆయా జీవులకు దక్కుతూ ఉంది. అద్భుతంగా ప్రబోధించారు. అందులో కడపటిది పశుపక్షాదులు కూడా మీరు అందులో స్వామిని క్షేత్రజ్ఞుడిని చూసుకుని మీరు దయతో చూడమని చెప్పి చెప్పటం జరిగింది. అది కూడా ఆ యజ్ఞాన్ని కూడా మనం పాటిస్తున్నాము. ఇవన్నీ ఉండగా ఇవన్నీ మీరు చేయక్కర్లేదు. ఇటువంటి కాయక్లేశములు, శరీర శ్రమలు అన్నీ కూడా మీరు పొందవలసిన లేకుండా మీరు ఒక్కసారి చేతులకి మొక్కితే ఆ దేవుడు కరుణించడా అని చెప్పి వారు చెప్పటం జరిగింది. ఇందులో వృక్షాల గురించి వస్తే పశుపక్షాదులే కాదు, వృక్షాలలో కూడా భగవంతుడు ఉన్నాడని మనం ఆధ్యాత్మికంగా కాకుండా మన మతపరంగా కాకపోయినా కూడా శాస్త్రపరంగా వాంగ్మయంలో కూడా ఎన్నో పరిశోధనాంశాలు ఉన్నాయి కదా. శ్రీమద్ రామాయణంలో జటాయువు, సంపాతి వంటి పక్షిరాజులు కూడా రాముని సేవలో ధన్యులైనారు. అలాగే పెరియాళ్వార్ మహారాజు గారి సన్నిధిలో జ్ఞానప్రబోధం చేస్తూ ఉంటే ఒక వృక్షమే స్పందించి ఆ ధ్వని ఇచ్చిందని, యామునాచార్యుల వారికి కూడా అలాగే జరిగిందని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సృష్టిలో అణువణువు కూడా ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలో పులకించిపోతూ ఉంది. ఆ పరమాత్మ యొక్క స్మరణలో, తలంపులలో మునకలు వేసినటువంటి ఏ భక్తలోకమైనా, పశుపక్ష్యాదులైనా, వృక్షాదులైనా, ఈ పంచభూతాత్మక ప్రకృతిలో ఏ అణువైనా కూడా ఆ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నది అన్నదే అన్నమాచార్యుల వారి యొక్క అంతరంగ ప్రబోధము అని మనం గుర్తించాలి. అదే మనం జీవితంలో కూడా ఆచరించాలి అన్నది నా యొక్క ప్రత్యేకమైనటువంటి మనవి. మరొక మహత్తర సంకీర్తనతో మరొక కార్యక్రమంలో భక్తలోకాన్ని కలుసుకుంటామని మనవి చేస్తూ అందరికీ నా నమస్సుమాంజలు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.